స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవుడిని మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరి కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామములో నాకు శుభాభివందనములు. అలానే దైవసేవకులు అన్నగారు పెద్దలు మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఇద్దరైనా ముగ్గురైనా మనం ఉన్నటువంటి చిన్న మందైనా సరే చక్కగా భక్తి శ్రద్ధలతోటి దేవుని యొక్క మందిరంలో నీ యొక్క చెవులు, నీ యొక్క మనసు, నీ యొక్క దృష్టి ఇక్కడనే ఉంచండి. అటు ఇటు అనేక మందిరంలోనే ఉంచాలని దేవుని పేరిట యేసుక్రీస్తు మరొకసారి శుభాభివందనములు. హల్లెలూయా. ఈరోజు అంశము కృప. కృప కృప. మరి కృప గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కృప, దేవుని యొక్క కృప లేకుండా ఎవ్వరు ఈ భూమి మీద నివసించలేరు, జీవించలేరు. దేవుని కృప, దేవుని కృప కావాలనుకున్నటువంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. దేవుని కృప లేకుండా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుని కృపలో బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా కృప. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. కృప దగ్గర అండర్లైన్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రం రాజా, స్తోత్రం మహాగణుడా, స్తోత్రం మహోన్నతుడా, స్తోత్రం సర్వాధికారి, స్తోత్రం సర్వశక్తిమంతుడా, స్తోత్రం ఘనమైన దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల మధ్య కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రం రాజా. ఇటు రీతిగా మాకు నా తండ్రి ప్రభా సంఘములో కూడుకొని నిన్ను ఆరాధించుకున్నటకు, నిన్ను స్తుతించుకున్నటకు మాకు ఇచ్చినటువంటి ఇటు ధన్యతను బట్టి వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు రాజా. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళి చూడగా ఆనాడు ఎలీషాకి రెండంతరాత్మ అభిషేకంతో నింపిన దేవా నీకు స్తోత్రం నాయన. నీ శిలువ చాటును మరుగుపరుచుకొని కొలతలేనంత ఆత్మాభిషేకంతో నింపండి ఆయన. సంఘ బిడ్డలందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి ఆత్మను దయచేయమని, ఈ యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రజలకు కూడా అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించబడుతూ నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాక్యంలో మరి అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కొన్ని రెఫరెన్సులు మీకు ఇస్తాను. కృప కృప కృప. ఈ విధంగా కృప గురించి, కృపను బట్టి కృపాతిశయములు, కృపా వరములు, కృపా సత్యములు, కృపా సమాధానములు చాలా ఉన్నాయండి రెఫరెన్సులు. కొన్ని రెఫరెన్సులు మీ ముందు ఉంచుతాను. అవి రాసుకొని మీరు ధ్యానం చేసుకున్నట్టయితే తర్వాత ముందుకెళ్దాం మన వాక్యములో. కీర్తన 26:3 నీ కృప కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. కీర్తనలు 26:3 ఒకసారి చదవనమ్మా. 26:3 ఉంచుకొని ఉన్నాను నిత్యము నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఇంకొకరు చూడండి. యెషయా 54:10 నీ కృప నాకు, కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. 54 పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. నా కృప, యేసయ్య కృప వీడిపోదు. ఇంకొక రిఫరెన్స్ యోహాను సువార్త 6:65 మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని. హల్లెలూయా. తండ్రి కృప ఉన్నది కాబట్టి
మరి ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. రోమా 5:21. రోమా 5:21. 5:21. అయినను పాపము మరణమును ఆధారముగా చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కృపను గూర్చి కొలస్సీలు 1:6. కొలస్సీలు 6:1 చదవండి. కొలస్సీలు 1:6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించునట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. కృపను గురించి సువార్త ఈ సర్వలోకములో ఈ సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి, ఇంకొకటి కృపాతిశయమును గురించి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ రిఫరెన్స్ కూడా చూడండి. కృపాతిశయము నెహెమ్యా గ్రంథము 13:22. ఇందును గూర్చి నన్ను జ్ఞాపకము చేసుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఆ రోజు ప్రాకారాలు పడిపోతే ఒక దైవ సేవకులు అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం సర్వే చేస్తే ఆ ప్రాకారం మనకు ఒక గోడ చుట్టూ ప్రహరీ అంటే గోడగా ప్రాకారం. ఆ గోడ ఎంత ఉంటుందంటే మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ నేషనల్ హైవే ఉందా? నేషనల్ హైవే రోడ్ ఇటు ఒక బస్సు వెళ్ళిద్దంట. అంత పెద్ద ప్రహరీ అంటే ఎంత పెద్ద ప్రహరీ గోడ అంటే అంత పెద్ద ప్రహరీ గోడ అన్నమాట. అది ప్రాకారం. ఇటు అటు ఇంకా 60 అడుగులు రోడ్డు అంటే ఇదేనా? ఇది 60 అండి. 60 అడుగులు వెడల్పు కలిగినటువంటి ప్రాకారం కట్టించాడంటండి. ఆయన కృప లేకపోతే ఆ ప్రాకారాలు కట్టించలేదు. కనుక ఈ విధంగా చూసుకుంటే కృప మనము ఒక్కసారి కనుక గమనించినట్టయితే కృప లేకుండా ఇక్కడ నీవు నేను ఎవ్వరూ కూడా లేము. గతంలో చూసుకున్నట్టయితే ఒక 40 సంవత్సరాల క్రిందట నా పరిస్థితి ఏంటి, ఒక 50 సంవత్సరాల కిందట వారి పరిస్థితి ఏంటి, ఒక 20 సంవత్సరాల కిందట నీ పరిస్థితి ఏంటి, ఒక 30 సంవత్సరాల క్రిందట నీ పరిస్థితి ఏంటి, మనము ఎక్కడున్నాము, ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టాడు అంటే ఆయన కృప లేకుండా మనం కూర్చోలేదండి. ఆయన కృపే మనకి. ఆయన కృప లేకపోతే లేదు. ఒకానొకప్పుడు తినడానికి తిండి లేదు, ఒకానొకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఒకానొకప్పుడు పనులు లేక రోడ్డు మీదకి వెళ్ళి అయ్యా నాకు పని ఇవ్వని ప్రహరీ గోడ మీద మేము కూర్చొని అట్లా కూర్చునేవాళ్ళం. ఎవరన్నా డ్యూటీకి పిలిస్తే మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు మాకు ఖాళీ ఉంది రండి అంటే ఆ బస్సు ఓనర్ పిలిస్తే మేము బస్సు నడుపుకుంటూ ఆ రోజు వచ్చినటువంటి ఆ 50 రూపాయలు 60 రూపాయలు 1991లో మాకు జరిగినటువంటి సంఘటనలు. ఇంకా మా పూర్వీకులు చూస్తే కూటి గోళ్ళు లేనటువంటి పరిస్థితి. పొలం పనికి వెళ్ళేసి ఆ రూపాయి పావలా తీసుకొచ్చుకున్నప్పుడు మరి ఆ రూపాయితోనే పిల్లల్ని 4-5 పిల్లలు కంచం చుట్టూ పిల్లలు వచ్చినటువంటిది మాత్రం అంతే ఉంటది. కేజీ బియ్యం కొనుక్కోటి. అటువంటి పరిస్థితుల నుంచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి యేసయ్యా అని ప్రార్థన చేస్తే అనుదినము ఆయన కృప, అనుక్షణము ఆయన కృపతో అంచెలంచెలుగా మెట్లు ఉండేయండి స్లాబ్. ఇప్పుడు మనం మందిరం దగ్గర పైకి ఎక్కడానికి వస్తున్నాం. ఒక్కొక్కటి ఎక్కుతున్నాం. ఒక్కసారి ఎక్కామా? నువ్వు ఎక్కుతావు. ఎందుకంటే 2 మెట్లు ఎక్కుతాడు, 3వ మెట్లు ఎక్కుతాడా? 3 ఒక్కసారిగా ఎక్కుతాడా? లేదు. కనుక నీకు నాకు కూడా మనందరికి కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు. ఒకప్పుడు 30 సంవత్సరాల క్రిందట మా జీవితం ఏంటి,
ఒకప్పుడు మరి 30 సంవత్సరాల కిందట నిరుద్యోగిగా ఉన్నా, తర్వాత 96లో ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన దగ్గర నుంచి అంచెలంచెలు ఎదురు. అదేవిధంగా ప్రతిదీ కూడా మనం చూసుకున్నట్టయితే కృప కృప. మనకి ఒక్కొక్కడు అంటా ఉంటాడు, వీడు గ్రేటరా, వివేక్ గ్రేటరా అంటాడు, అంటే చాలా గొప్పవాడు అంటాడు. ఇదిగో మన బ్రదర్ వీరయ్య చాలా లక్కీ ఫెలోరా అంటాడు. లక్కీ ఫెలో అంటే అదృష్టం. అదృష్ట దేవత ఉంది తెలుసా మన జీవ గ్రంథంలో? హల్లెలూయా. హెస్కేల్ చూడండి, యెషయా గ్రంథం చూడండి, ఆ మాట నుంచి వాక్యంలో వెళ్ళిపోదాం. 65:11 చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచిన గాజులకు యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి. యెహోవాను విసర్జించి అంటే ప్రభు అయినటువంటి యేసయ్యని మరచి, విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు. ఫుట్ నోట్ లో ఏమనుందండి? గాదునకు ఫుట్ నోట్ లో 1 ఉంది. 1లో కింద ఏమని రాస్తుంది? ఇప్పుడు ఏమంటారంటే, అరే వాడికి లక్కీరా, అవునా కదా? అరే వాడికి లక్కు ఉండాలరా, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చిందంటే వాడు రాయాలా, అదృష్టం కూడా కలిసి ఉండాలరా అంటారా లేదా? వీడు చాలా గొప్పవాడరా, వాడు చేసిన పని కాదు. గ్రేట్, గొప్పవాడు, లక్, అదృష్టవంతుడు కాదు. గ్రేస్ అంటే దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు మనందరికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, ఇప్పుడు చెప్పబోయేటువంటి భక్తులు కూడా దేవుని కృప వలనే ఎదిగారు. హల్లెలూయా. దేవుని కృప లేకుండా లేదు, దేవుని కృప లేకుండా లేదు. అది కొంతమంది గొప్ప అనుకుంటారు, కాదు. వాడు మంచి పనుడురా, గొప్పవాడు అంటాడు, కాదు. వాడు చాలా లక్కీ ఫెలోరా, జస్ట్ అక్కడ తుట్టిలో తప్పించాడు రా అంటాడు, లక్ రా అంటాడు. లక్ కాదు. మనము లక్కునే మనం ఆరాధిస్తే అదృష్ట దేవతలు ఆరాధిస్తున్నట్టే. ఇక్కడ బైబిల్లో క్లియర్ గా చెబుతుంది, నేను తప్ప వేరొక దేవుణ్ణి, అదృష్ట దేవుడు ఏడున్నాడు? దేవుని కృప తోడుకుంటేనే నువ్వు ప్రక్కకు నోడెళ్తావు. మేము మరి డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో ఎన్నో రాత్రులు నిద్రలేని సందర్భాల్లో ఇట్లా పోతా ఉంటే నిద్ర వస్తానే ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలు కూడా 2-3 ఉంటాయి. 2 సార్లు నిద్రపోయా. అయితే దేవుడు కృపలో అట్లా తప్పించి వెలుగును తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇంటికి వచ్చి ఏమి ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నా, అయ్యా నీ కృప వలనే నేను బ్రతికి బయటపడి ఈ రోజు వచ్చానయ్యా. నిజం. అన్నం తిన్న తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత మంపు వస్తుంది. అన్నం తిన్న తర్వాత ఇక డ్రైవింగ్ చేయటం అంటే ఒక క్లాస్ వినాలన్నా, ఒక పని చేయాలన్నా, అయితే శారీరకంగా పని అయితే వేరు. డ్రైవింగ్ లో నిద్ర వస్తే మొత్తం 50-60 మంది ప్రాణాలు. ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. ఆ వాక్యము రోజు చదవకుండా నేను వెళ్ళనండి. 91వ కీర్తన చదవకుండా నేను వెళ్ళనండి. ప్రతిరోజు అయ్యా అనుక్షణము ఆయన కృప కావాలా, కృప వెంబడి కృప మనకు కావాలా. అందుకని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి స్తోత్రం. యేసన్న గారు కృప 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 అంటే, ఆ కృప గురించి, ఆ కృప అనే ఒక పదం ఉంటే చాలంట. భక్తులు చెబుతుంటే విన్నాను. హౌసన్నలో ఉన్నటువంటి 5గురులు ఒకరు చెబుతుంటే విన్నాను. వారు ఏమని చెబుతారు? కృప అంటే అదే నేను పాడతాను రా అన్నాడంట. ఆ పాట మొట్టమొదటి పాట ప్రతి కీర్తనల్లో ఉన్నది. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా
హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోని పరవశించనా. నీ కృపలోని పరవశించనా. నీ కృపలోని పరవశించనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప. భక్తులు ఎన్నో పాటలు రాశారండి, ఎన్నో పాటలు రాశారు. ఆ పాటలన్నీ కూడా చక్కగా మనం ధ్యానం చేసుకుంటా ఉంటే పరవశం అయిపోవచ్చు. భక్తులు చాలా మంది ఉన్నారండి కృపలో. మరి ఎంతో మంది ఉన్నారు భక్తులు. ఆ కృపలో అనుభవించి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు. భక్త సింగ్ గారు ఎంత కృప అంటే అంత కృప. 1000 సంఘాలు పైన కట్టాడు, 10,000 సంఘాలు పైబడి ఉన్నాయంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాకాని తోటలో దేవదాసరి గారు మరి ఆయన ఎంత కృప అంటే ఆయన గురించి ఒక భక్తుడు చెప్తుంటే నేను విన్నాను. ఎక్కువగా మనము వాక్యము వినేవారిగా ఉండాలా, వాక్యం చదివేవారిగా ఉంటే ఆత్మీయంగా మనం బలపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు చెప్తున్నటువంటి మాట, వారు యవన దశలో ఉన్నప్పుడు దేవుని యొక్క కాడి మీద పెట్టుకొని ఆ పరిచర్యను చేస్తూ ఉన్న సందర్భంలో వారు ఏమని చెప్పారు తెలుసా? ఒక ఎద్దులు వ్యవసాయం చేస్తూ దున్నుతూ ఉన్నాయి. పండిన పంట ఆ ఎద్దులు బండి మీద తీసుకొస్తారు. చిన్నప్పుడు వాహనాలు లేవుగా, ఎద్దులు బండేగా. ట్రాక్టర్ లారీలు ఉన్నాయి లేవు, ఎద్దులు బండి. ఆ గాడిదలు, గుర్రాలు, వాహనాలు. ఆ ఎద్దులు మరి పంట పండి తీసుకొస్తుంటాయి. మళ్ళీ మరి ఇక్కడ ఉన్నటువంటి గేదెలన్నిటికీ కూడా ఆ ఎద్దుల బండి మీదనే గడ్డి తీసుకురావడానికి మరి ఆ గడ్డి పొలంలోకి వెళ్ళి గడ్డి తీసుకొని వస్తాయి. ఇట్లా మరి ఎరువు వేయడానికి పెంట కుప్పల దగ్గరికి వెళ్ళి ఆ పెంట కుప్ప అంతా దాని మీద తీసుకుని ఈ విధంగా యజమాని అయినటువంటి రైతు దగ్గర ఆ ఎద్దు అని చేస్తూ ఉంటుంది. ఒకనొక రోజు ధాన్యం మొత్తం కూడగట్టుకొని వస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు ఈ ఎద్దుల బండి మీద ధాన్యం వేసుకుని రైతు అట్లా చండ్రగోడ తీసుకొని పడుతూ ఉంటే ఎక్కుతా ఉంది. కొంచెం అప్పు వచ్చింది, అంటే ఎత్తు వచ్చింది. ఆ ఎత్తులో కొంచెం లాగుతా ఆ లాగి కొంచెం సగం లెక్క వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ అప్పు ఇక్కడ దాకొచ్చి అది కూలబడి క్రింద పడి చనిపోయింది. ఒక మాట అడిగారు ఆ లాస్ట్, ఏంటి నువ్వు ఇక్కడ దాకా ఎక్కి మరి నువ్వు ముందుగానే నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే, నా యజమానికి నేను చనిపోయేంత వరకు నమ్మకంగా పనిచేస్తాను. హల్లెలూయా. మన యజమాని ఎవరండి? మన యజమాని ఎవరు? గట్టి చెప్పాలా? యేసయ్య. హల్లెలూయా. మనం యజమాని దగ్గర ఎంత నమ్మకంగా ఉండాలండి. హల్లెలూయా. ఎంత నమ్మకంగా నీకు పరిచర్య అప్పచెప్పాడండి నీకు నాకు. ఎంత నమ్మకంగా మీరు విశ్వాసంతో పరిశుద్ధాత్మ పొందుకొని మరి నమ్మి విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకొని మీరు చక్కగా మరి బాప్తిసం తీసుకొని యేసయ్య సన్నిధిలో ఉన్నారు. మీరు ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి నమ్మకంగా ఉండాలి. నేను చనిపోయేంత వరకు కూడా ఇదిగో ఎద్దు ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఎద్దు ఇటు ఎదిరించి పక్కకు పోయింది అనుకో, ఎవరన్నా అంటారా? నమ్మకంగా చేయాలి, నమ్మకంగా పనిచేసింది. అది దైవ సేవకుల ద్వారా వింటుంటే ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. దేవుని కృప తోడుండబట్టి ఈరోజు అంచెలంచెలుగా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వారి యొక్క మినిస్ట్రీ, వారి యొక్క పరిచర్య అభివృద్ధి చెంది. హల్లెలూయా. ఈ విధంగా యేసన్న గారు కూడా చూసుకుంటే మొట్టమొదట సైకిల్ యాత్రతో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య ఈనాడు సుమారుగా మరి 2000 పైగా మరి 1000-2000 నుంచి సంఘాలు ఏర్పాటు, అనేక మంది శిశువులు ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుంచి కృప 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 కృప, ఆ కృప వెంబడి కృప పొందుకుంటూ పరిచర్య. ఒక రోజు వారు చెబుతుంటే సాక్షాత్తు యేసన్న గారే చెబుతూ ఉంటే విన్నాను వాక్యం ద్వారా. ఏమని చెప్పారో తెలుసా? నేను పిడికిలతో అన్నం ముద్ద కలుపుకొని తిని ఆ శక్తి ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తూనే
ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అన్నం తినలేదనుకో, అంటే వాక్యం చెప్పలేదనుకో, అన్నం తిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వాక్య పరిచయం చేసి నేను సంఘ బిడ్డలకి ఎంత బాగా చెప్పాను, వారు ఎంతవరకు స్వీకరించారు, వారు ఎంతవరకు స్వీకరించి బలపడ్డారు వాక్యములో, ఎంతవరకు స్థిరపడ్డారు వాక్యములో, ఎంతవరకు యేసయ్యను పోలి నడుచుకుంటున్నారు అని వారు ఎంతో లాస్ట్ తుది శ్వాస వరకు కూడా లాస్ట్ బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఆగస్టు నెలలో 1 నుంచి 31 వరకు ట్రైనింగ్ జరుగుతుంది పిల్లలకి. ఆ ట్రైనింగ్ లో కూడా మరి వారు తుది శ్వాస విడిచేటప్పుడు లాస్ట్ క్లాస్ చెప్పి చనిపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ బైబిల్ ట్రైనింగ్ నేను కూడా వెళ్ళాను. హల్లెలూయా. మరి వారు చెబుతున్నటువంటి అనుభవాల్లో మనము వాక్యం వింటున్నాం, ప్రతిరోజు వింటూనే ఉన్నాం. వాక్యానికి కరువు కాదు ఈ రోజుల్లో. వాక్యం, సెల్ ఫోన్ తెరిస్తే వాక్యం, టీవీ తెరిస్తే వాక్యం, మరి వాక్యం ద్వారా ఎంతో బలపడవచ్చు. అయితే మీరు దేవుని కృపను పొందుకుంటున్నారా లేదా? దేవుని యొక్క పనిలో ఉంటే, దేవుని విశ్వసించి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తే శ్రమలు ఉండవనుకుంటున్నారా? మీరు మా మందిరానికి రండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, బళ్ళు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు. ఇదేనా? కాదు, కాదు. రైలు పట్టాలు 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఒకటి శ్రమ, పక్కనే ఆశీర్వాదం ఉంటుంది. 2 ట్రాక్, 2 లెవెల్గా వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే ఇరుకులు ఇబ్బందులు వస్తాయో, పక్కనే ఉండదండి ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతావు. అట్ ద సేమ్ టైం నువ్వు మరి ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆ ఊరికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆ దేశానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఇటు రీతిగా బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. యోసేపు ఉన్నాడు, మరి దానియేలు ఉన్నాడు, బాసుగా ఉన్నాడు, అంతకుముందు దాసుడిగా ఉన్నాడు. దాసుడిగా చెరకొని పోయినటువంటి వాళ్ళలో దానియేలు బాస్ అయిపోయాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని కృప వలన వాడు పెరిగి 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 అంచెలంచెలుగా దేవుల్లో ఉన్నారు. వాళ్ళలో దానియేలులో 3 గుణాలు ఉన్నాయి. ఏ విధంగా వెళ్ళాడు అంటే పవిత్రంగా జీవించాడు, తర్వాత ప్రార్థన చేశాడు, ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం యోసేపు కూడా అదే విధంగా చేరాడండి. యోసేపు కూడా బానిసగా అమ్మబడినటువంటి యోసేపు అదే దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. మన స్తుతుల్లో చెప్పుకుంటున్నాం. అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? ప్రార్థన, పరిశుద్ధత. ఎంత శోధన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అన్నదమ్ములు మరి వారు ఎంత ఇబ్బంది పెట్టినా, గోతులో పడేసినా, ఎక్కడ కూడా అన్నదమ్ముల్ని మరి దూషణ మాటలు ఎక్కడ రాలా, కీడు చేయాలనేటువంటి ఉద్దేశం కూడా రాలేదు యోసేపుకి. యోసేపు యొక్క జీవితంలో చరిత్ర ఆదికాండంలో చూసుకుంటే మనము యోసేపుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. యోసేపుకి కృప వెంబడి కృప. జైల్లో పడితే అన్యాయంగా మరి పోతీఫర్ భార్య అబద్ధ సాక్ష్యాలు చెప్పించి జైల్లో వేయించింది. జైల్లో అధికారి కూడా తోడుండాలి. ఏ విధంగా ఉన్నాడు? యేసయ్య తోడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనకి మన బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఆదికాండం 6:8 వచనం ఒకసారి చదవండి. 6:8. అయితే నోవాహు చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడా. హల్లెలూయా. నోవాహు అంటే అర్థం నెమ్మది. మనము ఈరోజు నోవాహును గురించి ధ్యానం చేసుకుందాం. నోవాహు యొక్క విజయ రహస్యాలు ఏంటి? నోవాహు ఒక్కడే జలప్రళయం వస్తే ఆ దేశం మొత్తం, ఆ ప్రపంచం మొత్తం, ఇక్కడ కొన్ని డౌట్లు రావచ్చు. అంతవరకే వాన వచ్చిందని అంటా ఉంటారు. అతిశయం. ఆ అతిశయానికి కారణం కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కొన్ని
చూసుకొని వాళ్ళు ఆ విధంగా అంటారు. ఎందుకు మరి నోవాహు కాలంలో ఆ ఊరేనండి మునిగింది, అంతకమంటే ఎక్కువ మునగలేదు అంటాడు. ఎందుకు అన్నారంటే బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, వాటి ఆధారంగా చేసుకొని ఇవి అంటాడు. కాదు కాదు, ప్రపంచం మొత్తం మునిగిపోయింది ఆ రోజున అంటానికి బైబిలే ఆధారం. అనకపోవడానికి ఆ ఊరు వరకే అంటానికి కూడా 2 రెఫరెన్స్లు చూపిస్తాను. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో ఒక రెఫరెన్స్ చూడండి. 24-20 చదివయా, 21, 24, 25. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చు వీడు వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము మరి ఎరుగుదుము. యేసు చెప్పిన కార్యములు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడే గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. హల్లెలూయా. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 33వ వచనం. సాయంకాలం పొద్దు గుడికినప్పుడు జనులు సకల రోగులు దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. పట్టణమంతా వచ్చిందా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యంలో అర్థం ఏంటంటే ఈ పట్టణం మొత్తం ఇక్కడికి వచ్చిందంటే జనులందరూ వచ్చారు. ఆ రోజున ఈ 2 రిఫరెన్స్, ఈ భూలోకం అంతా సరిపోదు అని అన్నటువంటి మాటకి ఏంటంటే రాయడానికి యోహాను భక్తులు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నోవాహు కాలంలో వచ్చినటువంటి వర్షానికి అంతా మునగలేదు, అక్కడి వరకే మునిగింది అని కొంతమంది భక్తులు చెప్తారు. వాటి ఈ రిఫరెన్స్ ఆధారం చేసుకొని కొంతమంది చెప్పుకుంటారు. కాదు, మొత్తం కూడా మునిగిందని ఈ 6-7 అధ్యాయాలు చదివితే మీరు చక్కగా వైనంగా అర్థమవుతుంది. 27వ వచనం చూడనమ్మా ఒకసారి. ఆదికాండము ఇక్కడ జల ప్రళయం వచ్చి అంతా మునిగిపోయిందని ఉంటుంది. చూడమ్మా 7 చూడమ్మా. ఆ నీళ్లు 9 చూడు, 19 చూడు. 7-19. ఆ ప్రచండ జనములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. పర్వతాలన్నీ మునిగిపోయి సమస్త జనులు, సమస్త జీవరాశులు, పురుగులు మొత్తం కూడా చచ్చిపోయి. ఇక్కడ 6-7 చదివితే దీనికి అర్థం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కృప అంత మరి వర్షం వచ్చిన దానికి ముందు నోవాహు ఏం చేశాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చదువయ్యా 9, 6-9. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారాహితుడైన ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. 6వ వచనం ఒకసారి చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పొందెను. హల్లెలూయా. 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము. ఆ తరంలో ఉన్నటువంటి వారందరూ చెడుతనము చేసి ఉన్నారు. దేవుడు వీళ్ళందరినీ తుడిచిపెట్టేస్తాను. అయితే ఇక్కడ నరులు మొత్తం పాపం చేసి ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళు తెచ్చుకుంటూ వారు చేసినటువంటి పాపం అంతా ఇంత కాదు, అందుకని వాళ్ళందరినీ తుడిచిపెట్టేస్తాను అని చెప్పేసి నోవాహుకి చెబుతాడు. నోవాహు మరి ఫలించి అభివృద్ధి పరచడానికి, విజయం సాధించడానికి ఒక 5 లక్షణాలు ఉంటాయి. ఈ 5 లక్షణాలు నాకు సమయంగా 30 నిమిషాలు ఉంది. ఈ 30 నిమిషాలలో చక్కగా 5 పాయింట్లు మీకు త్వరగా నా మాటలు ముగిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. చెడు సమూహములో నున్నను దేవునితో నడిచెను. మనము మొట్టమొదటిగా దేవునితో నడవాలి. నోవాహు దేవుడితో నడిచాడు కాబట్టి
కృప పొందినవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఊరికినే కృప పొందలా, దేవునితో పాటు నడిచాడు. ఈరోజు నీవు నేను దేవుడితో నడుస్తున్నామా? ఆ రోజు నోవాహు దినాల్లానే ఉందని మత్తయి సువార్తలో సాక్షాత్తు యేసు ప్రభువు వారే చెప్పారు. ఈ రోజు కూడా పెళ్లికి ఇచ్చుకుంటూ పెళ్లిని చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం మెడవంచని తరము ఒకటి ఉన్నదని యేసయ్య చెప్పాడు. పాతల గ్రంథంలో కూడా ఉంది. ఇప్పటికీ కూడా మనవాళ్ళు ఎవరన్నా మెడ వంచి బైబిల్ చదువుతున్నారా? మెడ వంచి ప్రార్థన చేస్తున్నారా? మెడ వంచి పరిచయం చేస్తున్నారా? సేవకులు చెప్తున్నటువంటి మాట వింటున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు మరి బైబిల్ ఉందా అంటే బైబిల్ లేదు. నోవాహు దినాల్లో దేవునితో పాటు నడిచారంట. కనుకనే కృప పొందిన వాడాయను, కృప పొందుకున్నాడు. ఆ రెఫరెన్స్ 6:8-12 వరకు వచనాలు మీరు చదివితే ఆయన ఏమేమి చేశాడు. తర్వాత రెండవదిగా చూసుకుంటే ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో నుంచి మనం బయటికి వెళ్దాం. నోవాహు యొక్క చరిత్ర, చేసినటువంటి పనులు మనం కూడా చేసుకుంటే నోవాహు లాగా మనము కృప పొందుకున్న వాడు అవుతాం. నోవాహు ఏం చేశాడు? 5 పనులు చేశాడు. నెంబర్ 1, దేవునితో నడిచాడు. అంటే ఈ రోజు ఉన్నటువంటి సంఘంతో నువ్వు నడుస్తున్నావా? ఈ రోజు ఉన్నటువంటి సంఘ సహవాసంలో నడుస్తున్నావా? ఈ రోజు ఉన్నటువంటి సంఘ సేవకులు చెప్తున్నటువంటి మాటలు వింటున్నావా? ఈ రోజున నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? రైట్, ఉదయాన్నే ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, వాక్య ధ్యానం చేసుకో, నీ పాఠ్య పుస్తకాలు చదువుకో, అల్లరి చల్లగా ఆటపాటలు చూడొద్దు, టీవీలు సీరియల్ చూడొద్దు అని పెద్దలు చెబుతున్నటువంటి మాట వింటున్నావా? వినటం లేదా? క్వశ్చన్ మార్కు చేసుకొని మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. దేవుడితో నడిచెను నోవాహు, కనుకనే కృప పొందినవాడు ఆయన. తర్వాత కఠినమైనటువంటి పని ఒకటి చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం, 22వ వచనం, 7వ అధ్యాయము 5వ వచనం రాసుకోండి రెఫరెన్స్. ఆదికాండము 14 వచనం, 22వ వచనం, ఆదికాండము 7:5వ వచనం. ఏం చెప్పారు యేసయ్య? నోవాహుకి ఇదిగో ఈ తరం మొత్తం చెడిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి జనులు మొత్తం నరులు వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోమంటే పెళ్లిళ్ళు చేసుకుంటే చెడ్డకారి కాదు, పెళ్లిళ్ళు చేసుకో, కానీ దేవునికి ఇష్ట ప్రకారం చేసుకోమన్నాడు. వాళ్ళ ఇష్టానుసారంగా కాదు. ఆనాడు ఉన్నటువంటి మరి ప్రజలు వాళ్ళ ఇష్టాల ప్రకారం చేసుకున్నారు. విగ్రహారాధన చేసుకుంటూ వారి ఇష్టం వచ్చినట్టు మరి దేవుడు చెబుతున్నటువంటి విగ్రహ పెళ్లిళ్ళు చేసుకోలేదు. కనుక ఈ చెడిపోయినటువంటి తరాన్ని నేను తీసేస్తాను. నోవాహు, ఈ మొత్తాన్ని నేను తుడిచిపెట్టేస్తాను. జంతువుల్ని, బాగు పురుగుల్ని, మనుషులందరినీ, నరులందరినీ చంపేస్తాను. నీవు ఒక ఓడ సిద్ధపరచు. ఆ ఓడ సిద్ధపరిచి ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచాడో తెలుసా? సుమారుగా 100 సంవత్సరాలు సిద్ధపరిచాడండి. హల్లెలూయా. ఎంత కష్టమండి. మనము ఒక 20 ఏళ్లకు 10 ఏళ్ళకు వెళ్ళి ప్రార్థనకు రండి చెప్పడం కష్టమా? నోవాహు మరి అంత పెద్ద ఓడ ఏ విధంగా చేయాలా? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, 3 అరలు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టైర్లు, దానికి కిటికీలు ఏ విధంగా ఉండాలో డిజైన్ చేశాడండి. ఒక మంచి ఇంజనీరు యేసయ్య, మంచి ఇంజనీరు. ఆ కొలతల ప్రకారం ఇప్పటికి ఉన్న ఓడలంట చరిత్రకారులు చెబుతుంటారు. ఓడలు ఎక్కడన్నా చూసుకో ఇదే సైజ్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చెప్పినటువంటి పను తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు, ముగ్గురు. హల్లెలూయా. మొట్టమొదట నోవాహు ప్రారంభించాడు. తర్వాత తన సాటి సహకారి ఎవరు? లోతు భార్య.
లోతు భార్య పేరు వివరించాల గ్రంథంలో. అయితే బాగా సహాయం చేసింది భార్య. ఎట్లా సహాయం చేసిందంటే చాలా గొప్పగా చేసిందండి. పడవ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆమె క్యారేజీ సిద్ధపరిచి ఓడ తయారు చేయడానికి చెక్కలు, తన ముగ్గురు పిల్లలు పంపించింది. ముగ్గురు పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఓడ మొత్తం సిద్ధపరిచాడు. ఎంత కష్టమైనటువంటి పని అంటే ఆ కష్టమైన పని అంతా కూడా నోవాహు చేసేస్తాడు. నోవాహు గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఒక గంట సరిపోదు, వారాలు తరబడి, నెలలు తరబడి చెప్పినా కానీ సరిపోదండి. అంత పరిచయం చేశాడండి నోవాహు.